ఒకటే చిన్న మాట, మహాలక్ష్మి టికెట్ అయిన తర్వాత డ్రైవర్ అనే పేరు మర్చిపోయినరు. ఈ ఆపుతలేడు ఆపుతలే అనమాట. ఇది ఒకటే మాట, ఇంకేం లేదు. డ్రైవర్ ఈ ఆపుతలేడు, ఆ ఫ్రీ పెట్టిండు. ఈ అసలు మీరు డ్రైవరా? అసలు బస్ కెపాసిటీ ఎంతమంది ఎక్కాలి? 60 మంది, 45 మినిమం 50 అంతే కదా. అందుకని ఎక్కువ మేము ఎక్కించుకోలేము కదా. జంప్ చేసినాం అనుకో, ఈ డ్రైవర్ తప్పకుండా పోయిండు. డ్రైవర్ అనే మాట అనేది మా మహాలక్ష్మిలు, మా చెల్లెళ్ళు, మా అక్కలు మర్చిపోయినరు. ఇంట్లో భార్య ఇట్లా అంటుంది, ఈ తప్పకుండా పోయిండు, నేను లేట్ వచ్చిందే, ఏం చేయమంటావు అంట. ఫ్రీ బస్, ఒక్క నిమిషం, ఫ్రీ బస్లో దాదాపు 40 నుంచి కెపాసిటీ, బస్కి అయితే 40 నుంచి 50 కదా. అలాంటప్పుడు మరి మీరు అంత ఎక్కువగా మీరు ఎందుకు ఎక్కించుకున్నారు బస్? పోతే మీకు డిఎస్ సస్పెండ్, లేకపోతే ఏదో ఒకటి పనిష్మెంట్. మేము వద్దంటే వాళ్ళు ఉడుకుంటారా? సపోజ్ మేడం మీరు లేడీస్ ఉన్నారు, మీరు కానీ ఒక్కవేళ ఎక్కుతుంటే అరే అంటారు. నువ్వు గిట్ల అంటావు మేడం, రేపు పొద్దున్న బస్ ఆపకపోతే ఆపకుండా పోతుండ్రా, వాళ్ళు ఫోటో తీసి పంపిస్తారు ఆఫీసర్లకు. వాళ్ళు ఏం చేస్తారు, మమ్మల్ని సస్పెండ్ డిఎస్ఓ ఏదో పెట్టి వేదనాలకు గురి చేస్తున్నారు. అది ఎప్పుడు పోవాలి, ఎందువల్ల వస్తుంది? గవర్నమెంట్ వల్లనే వస్తుంది కదా, మా వల్ల అయితే వస్తలేదా? ఆర్టీసీలో ఉద్యోగ భద్రత లేదు. 100% కాదు, 101% చెప్తాను నేనైతే. సపోజ్ మేడం, నువ్వు ఆర్టీసీ డ్రైవర్ కండక్టర్కు మంచి మర్యాద ఇస్తావు కదా, ఇప్పుడు ఏమి ఇస్తావు తెలుసా? ఇంకోటి వేనంటే వ్యతిరేకం ఏడ వచ్చిందంటే లేడీస్ ఏమంటారు, మాకు ఫ్రీ ఇచ్చినందుకు ఇలా మాదే నువ్వు జలాయిస్తుందమ్మా, మా పిల్లలు పోరా ఫ్రీగా పోతారు కదా, మా అమ్మనో నాయననో చెల్లెల్లో ఎవరో పోతారు కదా, మేమెందుకు జలాయించాలి మీ మీద? ఆపి ఎక్కించుకుంటే ఒక బాధ. ఫుల్ అయిందమ్మా, వెనకాల బస్సు వస్తుందంటే కదా, ఏయ్ నీ అయ్యేది పోతుందిరా, నీవు ఇస్తున్నావా ఫ్రీ మాకు, అది అంటున్నారు మేడం. వ్యతిరేకంగా ఎందుకు వస్తుంది? మన రవాణా శాఖ సీఎంతోనే వస్తుంది, వేరే ఏం వస్తలేదు. రేపు ఈ వీడియో టెలికాస్ట్ చేసిన సీఎం నన్ను సస్పెండ్ చేసిన, ఆర్టీసీ వాళ్ళు సస్పెండ్ చేసిన నాకేం బాధ లేదు. ఏంటన్నా ఇలాంటి డిసిఎం నడుపుకుంటా నేను. రేపు ఎవరిది జవాబుదారు మేడం? ఎవడో ఇట్లా వచ్చి ఇట్లా తలిగి ఇట్లా కింద పడ్డా కానీ కేసు, అది ఎవరు ఇవ్వాలి? చలాన్ల కోసం చార్ట్ షీట్. ఒక్కరోజు జుమ్మా అయితే తెల్లారి సెకండ్లో డ్యూటీ పక్కకు పెట్టరు చేస్తాం. మొగడన్నాక సెకండ్లోనో నైట్లోనో ఎప్పుడైనా డ్యూటీ చేస్తాం. మళ్ళీ తెల్లారి వచ్చి ఏమవుతుంది, మళ్ళీ వానికి ఎక్స్ప్లెనేషన్ రాసి డ్యూటీకి పోవాలంట. అదేంది మేడం చెప్పండి? ప్రజెంట్ ఆర్టీసీ ఎందుకు అంత స్ట్రాంగ్గా నిలబడలేకపోతుంది? మన ప్రభుత్వం అట్లా ఉంది మేడం, అది నడిచేది అట్లా. ఇప్పుడు ఇందాక మేము ట్రాఫిక్ చలాన్లు ఏదో ఉల్లంఘన చేస్తే వీళ్ళు ఏం చేసారు, ట్రాఫిక్ చలాన్ ఎవరికి వేస్తారు? బైక్ వనుకో కారు వనుకో వేసిన పైన మనకి వేస్తున్నాయి. బస్సుకి 1030 రూపాయలు, 35 రూపాయలు, 1035 రూపాయలు ఫైన్ వేస్తే అయితే మా జీతంలో కట్ అవుతుంది కదా మేడం, లేకుంటే మేము కట్టుకుంటుండే. ఇప్పుడు ఏమవుతుంది, దానికి చార్జ్ షీట్ ఇస్తున్నారు మాకు, మా ఇంక్రిమెంట్ బ్యాక్ చేస్తున్నారు. దీనికి సవాల్ ఎవరు అడగాలి? యూనియన్ లేకపోవడం దీనికి ముఖ్య బలవంత కారణం. ఆర్టీసీ చలాన వేసిన అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ. కరెక్టే మేడం. ఆయన ఏం చేస్తాడు, బస్సు పోతుంది, దీని అమ్మ తల్లి దీనికి కొడితే 1035 రూపాయలు వస్తాయి. బైక్ ఏమొస్తుంది రా భయ్, 100, 150, 200 వస్తుంది. బస్సు పోయిననుకో తప్పు చేసి మధ్యలో పోయి ఆపినా కానీ అరే జబ్రా లైన్ క్రాస్ చేసినా నా ఫోటో తీస్తాడు. ఇంకోటి ఈ బేగంపేట అవన్నీ ఫ్లైఓవర్లు చెత్త బండి అన్ని లారీలు ఓవర్లోడ్ లారీలు పోతాయి మేడం. బేగంపేట ఫ్లైఓవర్ కానీ ప్యారడైజ్ కానీ ప్యాట్నీ ఫ్లైఓవర్ కానీ ఆడిపోయినాక మా ఆర్టీసీ బస్ యాడ్ స్పెషల్ బండి నాది. యాడ్ స్పెషల్ యాక్చువల్గా ఎనీ టైం ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఫ్లైఓవర్ ఎక్కిపోతుంది. దానికి కెమెరాలు పెట్టి ఫోటో గురించి నాకు చలాన్ పెట్టిరు. 10 చలాన్లు ఉన్నాయి నాకు. ఎవరు కట్టాలి? డిపార్ట్మెంట్ అయితే కట్టదు. మరి నాకెందుకు చలాన్ వేసారు? మరి చార్జ్ షీట్ ఎందుకు ఇచ్చారు అంటే మన ప్రభుత్వాన్ని, మన ఆర్టీసీ తప్పు. బస్సులో 45 మంది కెపాసిటీ, 150 మంది ఎక్కుతున్నారు. 150 మంది ఎక్కినా సరే అన్ని బస్సులు ఆపుతున్నాం. ఒక్క లోపల జరగరు. కింద వాళ్ళేమో ఆపకపోతే తిడతారు, పైన వాళ్ళేమో ఆపితే తిడతారు. ఏం చేయాలి డ్రైవర్? ఇక ఆపితే లోపల వాళ్ళు తిడతారు, ఆపకపోతే కింద వాళ్ళు తిడతారు. పరిస్థితి ఆపకుండా పోతే ఆఫీసర్లు డిపో 150 మంది ఎక్కి బస్సు ఫుల్ అయ్యి ఆపపోయినా కూడా డిపో ఫోన్ చేస్తే వాళ్ళు ఆపుతారు. ఆడ రీసెంట్గా మా పెద్దమ్మ చనిపోయింది. ఇంతకుముందు మాకు లైన్ సెక్స్ చేసుకునే అధికారం ఉండేది.
అయితే లైన్ సిక్ చేయడానికని మా ఈ అధికారికి ఫోన్ చేసి చెప్పా. అధికారికి ఫోన్ చేసి చెబితే ఇంక నువ్వు ఆంధ్ర పోవాలి, నువ్వు ఆడసావుకు అందుతూ ఇంకో ట్రిప్ ఉంది, ఆ ట్రిప్ కూడా చేసుకోండి, మేడం తింటానికి పోవాలా అంటే ఫోన్ పెట్టేసింది. ఫోన్ పెట్టేస్తే డైరెక్ట్ డిపో తీసుకొచ్చి డిపోలో వేసి డైరెక్ట్గా వెళ్ళిపోయా. తర్వాత సతాయించాలని చూశారు, మా సోదరులందరూ సపోర్ట్ చేశారు, మళ్ళీ నా డ్యూటీ నాకు ఇచ్చారు. దాదాపు కలెక్షన్స్ కావట్లేదని డ్రైవర్లని కానీ కండక్టర్ని కానీ వేధిస్తున్నారంటే వాస్తవేనా? 100% మేడం. మొత్తం ఫ్రీ పెట్టి పైసలు అంటే అన్ని వస్తాయి మేడం. ఈ ఆడవాళ్ళు లేడీస్ అందరూ వెనక సీట్లో దాకా కూర్చుంటారు. టికెట్లు పైసలు ఇచ్చే వాళ్ళు ఏం చేస్తారు, ఆటోలు ఎక్కిపోతారు. పైసలు అన్ని నుంచి వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ మాకు డబ్బులు ఇస్తే ఇంత ఒత్తిడి ఉండదు. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం వల్ల వాళ్ళు మా మీద ఒత్తిడి చేస్తున్నారు. ఇది మెయిన్ కారణం. ఇప్పుడు గవర్నమెంట్ మాకు ఎప్పుడు ఆ డబ్బులు అప్పుడు రిలీజ్ చేస్తే ఈ సమస్యలన్నీ ఏముండవు. హైదరాబాద్లో దాదాపు చాలా ఎలక్ట్రికల్ వెహికల్స్ తిరుగుతున్నాయి, అవన్నీ ప్రైవేట్ వెహికల్స్. ఏమైనా ప్రైవేట్ వెహికల్స్ ఆర్టీసీకి నష్టం చేకూర్చే అవకాశం ఉందా, జరుగుతుందా? 100% ఉంది మేడం. ఇప్పుడు కంపెనీ బస్సులు వచ్చినాయి, ఇప్పుడు ప్రైవేటు ఛార్జింగ్ పాయింట్ కానీ డిపోలు ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ ఎస్సీ డిపో అయిపోయింది. ఇప్పుడు రాజేంద్ర డిపో, కుక్కడపల్లి డిపో స్టార్ట్ అయింది. నెక్స్ట్ మైదీపట్నం డిపో. ఈ రకంగా హైదరాబాద్లో ఉన్న డిపోలన్నీ 2700 బస్సులు ఈవీ బస్సులు వస్తున్నాయని స్వయాన సీఎం చెప్పారు. ఆ 2700 బస్సులు వస్తే మెకానికల్ 4000 మంది, డ్రైవర్లు 4000 మంది, మొత్తం 8000 మంది. 8000 మంది డిస్టిక్లో పంపిస్తామంటున్నారు. డిస్టిక్లో ఎక్కడా కూడా ఖాళీలు లేవు. అక్కడ కూడా ఎలక్ట్రికల్ బస్సులే ఉన్నాయి. అక్కడ పోయి డ్యూటీలు ఏం చేయాలి? మేము రోడ్ల మీద పడాలి. పిల్లల పరిస్థితి ఏంది? ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ చెప్పడానికి ముందుకు రావాలన్నా కూడా ఎవరికి వాళ్ళకే భయం. ముందుకు రావాలంటే వాళ్ళని డిపోల్లో సతాయియడం, ఏదో ఇబ్బందులు పెట్టడం అన్నీ చేస్తున్నారు. దాదాపు మీ డ్యూటీస్ డబల్ డ్యూటీస్ చేస్తున్నారు, హరాజ్ చేస్తున్నారు అధికారులు, యూనియన్స్ లేకపోవడం వల్ల అంటున్నారు. 100% మేడం. యూనియన్ లేకపోతే ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటాం? ఇప్పుడు పెద్ద ఆఫీసర్ దగ్గర పోయి మనం మాట్లాడలేం. ఇంతకుముందు యూనియన్ లీడర్లు ఉంటే వాళ్ళకి చెప్పుకుంటే మన బాధ వాళ్ళు పోయి సర్ది చెప్పి లీవ్ ఎట్లాంటి సాల్వ్ చేసేవాళ్ళు. చిన్న సమస్యలన్నీ సాల్వ్ చేసేవాళ్ళు. ఇప్పుడు చిన్న సమస్యలకైనా ఇప్పుడు కొద్దిగా డేర్గా మాట్లాడేవాడు ఉంటే వాడి సమస్యలు వాడు క్లియర్ చేసుకుంటాడు. పాపం అందరూ అట్లా ఉండలేరు, కొంతమంది భయపడతారు. అట్లాంటి వాళ్ళు బాలేరు, లీవ్ అడగలేరు. మేడం, ఇది వీళ్ళు ఫ్రీ బస్సు పెట్టినందుకు వాళ్ళకి అందరం సహకరిస్తున్నాం. ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, టోటల్గా అందరూ డిపార్ట్మెంట్కు సహకరిస్తున్నాం. కానీ ఈ లేడీస్ తోటి చాలా ఇబ్బంది, డ్రైవర్కి కానీ కండక్టర్లకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది మేడం. వాళ్ళు బస్సు ఆపకముందే రన్నింగ్, మగవాళ్ళు ఎట్లయితే రన్నింగ్ చేసి ఎక్కుతూ ఉన్నారో అదే విధంగా ఎక్కుతున్నారు. అట్లా 2-3 చనిపోయినలు కూడా. బస్సు ఆపేదాకా కూడా వాళ్ళకు ఓపిక లేదు. అదేవిధంగా దయచేసి మేము ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, బస్సులు ఆపట్లేదని చెప్పి వాళ్ళు మళ్ళీ ఆఫీసర్లకు కంప్లైంట్, అదైతే కరెక్ట్ కాదని చెప్పి మా ఉద్దేశం మేడం. ఇంకోటి ఏంటంటే ఏదైనా కూడా ఇప్పుడు ఏదైతే ఈ ఆధార్ కార్డు చేశారో వాళ్ళకి ఏదన్నా స్మార్ట్ కార్డు లెక్క ఇచ్చేసి అట్లా చేస్తే దాన్ని పంచింగ్ సిస్టమ్ చేస్తే అట్లా బాగుంటుంది. వట్టిగా కూడా తిరుగుతున్నారు మేడం. ఆఫీస్లో పోయేటోళ్ళం పోనీయట్లేదు, ఇప్పుడు ఆఫీసు పోయేటోళ్ళం పోనీయట్లేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వట్టిగా తిరిగేటోళ్ళు మాత్రం చాలామంది తిరుగుతూ ఉన్నారు. అది జరుగుతున్నది మేడం, అది విషయం.